నమస్తే అండి. మనం ఇప్పుడు తీతీగా బెల్లపన్నం వండుకుందాం. ఈ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం, ఈ గ్లాస్తో ఒక గ్లాసు పచ్చిపప్పు ఇవి వేసాను. ఈ గ్లాస్తో పెద్ద గ్లాసు బియ్యం పోసాను. 3 కలిపి కడిగి నానబెట్టాను. కాచిన పాలండి, మీగడ తీసి పాలు పోస్తాను. ఏదో ఈ గ్లాస్తో గ్లాసున్నర పోస్తా పాలు. పెద్ద గ్లాస్ అండి, ఎరసాల గ్లాస్. దీంతో గ్లాస్ పోసి ఇంకా హాఫ్ గ్లాస్ పోస్తాను. అంటే పోసి ఉడికిస్తానండి. ఉడికిన తర్వాత బెల్లం వేసేసి అప్పుడు యాలకులు, జీడిపప్పు, కొంచెం నెయ్యి వేసి బాగా మెదిపేసి తీస్తాను. అది బెల్లపన్నం, మనం ఇష్టంగా తినే అన్నం. ఓకే, తీతీగా చేసుకున్నామా. దొన్ని గ్లాస్ పాలు, ఒక గ్లాస్ పోసాను, హాఫ్ గ్లాస్ పోస్తాను. ఇవి బియ్యము, సగ్గుబియ్యము, పచ్చిపప్పు శుభ్రంగా కడిగి 1 అవర్ అయిందండి నానబెట్టి. దానిలో ఎసరు పోసిన తర్వాత పాలు పోసి ఇప్పుడు ఉడికించడానికి రెడీ చేస్తున్నాను. ఇదండి కొబ్బరికాయ, దీనిలో హాఫ్ వేస్తాను. అంటే ఒక చిప్ప సన్నగా ముక్కలు తరిగి పోసేస్తాను అన్నంలో. అన్నం ఉడికిన తర్వాత వేస్తాను కొంచెం నీరు మీద. బెల్లం కూడా కిలో, ఇది అరకిలో వేస్తాను నలగొట్టి. నెయ్యి కాస్త పోస్తాను, జీడిపప్పులు, యాలకుల పొడి వేసి చేస్తాను. మీరు కూడా అలా చేసుకోండి. పంచదార ఒక చిన్న గ్లాస్ అండి, ఈ గ్లాస్తో గ్లాసు పంచదార పోస్తాను. దొండి అన్నం మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో ముందుగా నెయ్యి, పేరిన నెయ్యి వేస్తున్నాను. మీ ఇష్టం, ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోండి. ఇదిగో యాలకులు, నల్లగొట్టినవి, జీడిపప్పు, కొబ్బరి పోస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తానండి. నీళ్ళు చాలేదంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చు మనం. ఓకే, బెల్లం వేస్తాను. ఇదిగోండి బెల్లం, 1/2 కేజీ. ముద్ద బెల్లం, చెక్క బెల్లం వేయబాకండి, అదైతే బాగుంటుంది. తర్వాత ఒక చిన్న గ్లాస్ పంచదార. తీపి తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోండి, కావాలంటే వేసుకోండి. కొలతలు ఇవ్వండి. ఇలా పోసిన తర్వాత మనకి అన్నం కొంచెం గట్టిగా ఉంది, నీళ్ళు చాలలేదు అనుకున్నప్పుడు కాచిన నీళ్ళు కొంచెం పోయండి. ఇలా పోసి అడుగంటకుండా ఇలా ఒకసారి తిప్పి వదిలేయండి. కొద్దిసేపు అయితే అన్నం బాగా వస్తుంది. ఓకే, అండి. దించే ముందు కూడా కొంచెం నెయ్యి పోసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది అయితే సాల్ట్ కొంచెం వేసుకుంటారు, నేనైతే సాల్ట్ వేయలేదు, అది మీ ఇష్టం. పంచదార వేసుకున్నా వేసుకోకపోయినా బెల్లం సరిపోద్ది, 1/2 కిలో అనుకుంటే వేసుకోండి, లేదంటే తీపి కొంచెం కావాలి. మీడియం తీపండి నేను వేసింది, కరెక్ట్గా సరిపోతాయి. మీకు కావాలంటే వేసుకోండి. ఇది కొంతసేపు అయినాక నెయ్యి, ఇది బాగా కలిపేసి కాస్త నెయ్యి పైన పోసి తిప్పి ఆపేస్తాను. ఓకే, ఇదిగోండి అన్నం రెడీ అయిపోయింది, బాగా కలిసింది. ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. దించే ముందే ఇదిగో నెయ్యి అండి. నెయ్యి అంటే ఇది పేరిన నెయ్యి, గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను, గట్టిగా ఉంది. ఈ నెయ్యి అంటే ఒక చిన్న గ్లాసు నెయ్యి పట్టిందండి ఇప్పటికి మనకి. ఒక చిన్న గ్లాసు నెయ్యి పోసేసి బాగా ఇలా అంటే అన్నం బాగా కలుస్తుంది.
తీపి అనేది ఏంటంటే ఇష్టమైన వాళ్ళు మనకి మన రక్త సంబంధీకులు మన బిడ్డలు వస్తే ఇలా స్వీట్ చేసి పెట్టుకోవటం ఇష్టం అండి, తీపి తెలియజేసుకోవటం. అదేవిధంగా గారెలు కూడా చేస్తున్నాను. ఇదిగోండి బెల్లం ఎక్కడైనా కరగలేదు అనుకుంటే ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి దింపేసుకోండి, తినబోయేటప్పుడు గట్టి పడుతుంది. ఓకే, బెల్లంతో అన్నం మీరు చేసుకోండి.